హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజీ ముంగర. ఈరోజు వీడియోలో మనము విధి నిర్వహణ గురించి తెలుసుకుందాం. ఈయన రామశాస్త్రి అని ఒక పెద్ద పేరున్న డాక్టర్. వీళ్ళ ఊరు ఒక నది ఒడ్డున ఉన్నది. కొంతకాలం తర్వాత ఆ నదికి పుష్కరాలు వచ్చాయి. ఆ పుష్కరాలలో వెళ్ళి స్నానం చేసి వద్దామని రామశాస్త్రి పుష్కరాలకు వెళ్ళాడు. అక్కడ అనుకోకుండా తన స్నేహితులిద్దరూ కనపడ్డారు. ఒకరు టీచరు, ఒకరు లాయరు. ముగ్గురు కలిసి ఆనందంగా కుశల ప్రశ్నలు వేసుకొని అందరూ కలిసి పుష్కర స్నానం చేశారు. తర్వాత ఆ ఊరిలో ఉన్న గుళ్ళు, గోపురాలు, ఇంకా చూడవలసిన ప్లేసులన్నిటినూ ఆ రామశాస్త్రి తన ఫ్రెండ్స్కి అన్నిటికీ చూపించి చాలా పొద్దుపోయాక తన ఇంటికి తీసుకెళ్ళాడు రామశాస్త్రి. ఇంటికి వెళ్ళగానే తన భార్యను పిలిచి, నా ఫ్రెండ్స్ వచ్చారు, వారికి కూడా వంట చెయ్యి అని చెప్పి అందరూ కలిసి తన రూమ్లోకి వెళ్ళిపోయారు. ముగ్గురు కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఆ మాటల సందర్భంలో వాళ్ళు చేసిన తప్పులను గురించి కూడా చెప్పుకోవటం మొదలుపెట్టారు. మొదట రామశాస్త్రి చెప్తున్నాడు, మా ఊరిలో ఒక పెద్ద సావుకారి ఉన్నాడు. ఆయన ప్రతి నెల ఏదో ఒక ఫంక్షన్ ఇంట్లో చేసేవాడు. ఆ ఫంక్షన్లో ఊర్లోని గొప్ప వాళ్ళందరినీ మాత్రమే పిలిచేవాడు. ఒకరోజు ఎందుకో నన్ను కూడా పిలిచాడు. సరే, గొప్ప వాళ్ళని పరిచయం చేసుకుంటే నేను పెద్ద స్థితిలోకి రావచ్చని చాలా సంతోషపడ్డాను. సరే, ఫంక్షన్కు టైం అయింది, రెడీ అయి వెళ్దామనుకొని బయటికి బయలుదేరాను. వెంటనే బోర్మని అరుస్తూ ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ళ మీద పడింది. ఏమిటంటే, నా భర్త ఉన్నట్లుండి పడిపోయాడు, నా ఇంటికి పెద్ద దిక్కును కాపాడండి డాక్టర్ గారు అని మొరపెట్టుకుంటుంది. నాకేమో ఫంక్షన్కి వెళ్ళే టైం అయింది. పోనీలే ట్రీట్మెంట్ చేసిపోదామని అంటే ఈమె ఏమీ ఇచ్చుకోలేని పేదరాలు. అందుకని నేను త్వరగా వెళ్ళాలి, వచ్చాక చూస్తాను అని హడావుడిగా బయటికి వెళ్ళిపోయాను. తీరా ఆ ఫంక్షన్కి వెళ్ళేసరికి అక్కడ ఏదో అవాంతరం చేత ఆ ఫంక్షన్ కాస్త ఆగిపోయింది. ఆ రామశాస్త్రి తిరిగి ఇంటికి వచ్చి ఆ పేదరాలి ఇంటిని కనుక్కొని అక్కడికి వెళ్ళేసరికి సమయానికి చికిత్స చేయకపోయేసరికి ఆమె భర్త మరణించాడు. ఆ తప్పు తప్ప నా విధి నిర్వహణలో నేను ఏ తప్పు చేయలేదు అన్నాడు రామశాస్త్రి. అలాగే నేను కూడా ఒక తప్పు చేశాను అని మొదలుపెట్టాడు స్కూల్లో పనిచేసే టీచరు. నేను పనిచేసే స్కూల్లో ఒక పెద్ద జమీందారు గారి అబ్బాయి మరియు ఒక రైతు గారి అబ్బాయి కూడా అందులో చేరారు. ఆ రైతు కొడుకు చాలా తెలివైనవాడు. ప్రతి విషయంలోనూ జమీందారు కొడుకు కంటే మించి ఉండేవాడు. ఆ జమీందారు బిడ్డ ఆ రైతు కొడుకుని బడి నుంచి పంపించమని నాకు చెప్పాడు. వాడు చెప్పినట్లు చెయ్యకపోతే ఉద్యోగం పోతుందేమోనని ఆ రైతు కొడుకుని చెప్పని పాఠాల్లో నుంచి కొన్ని ప్రశ్నలు అడిగాను. ఈ పాఠం మీరు చెప్పలేదు సార్ అన్నాడు. ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా మళ్ళీ ఎదురు ప్రశ్న వేస్తున్నావానని ఆ అబ్బాయిని స్కూల్లో నుంచి గెంటేశాను. రైతు జరిగిన అన్యాయం తెలుసుకొని జమీందారుకు భయపడి ఏమీ అనలేకపోయాడు. కానీ ఎంతో సాధించగల ఆ అబ్బాయి జీవితాన్ని మొగ్గలోనే తుంచేశాను అని బాధపడ్డారు. అలాగే నేను కూడా ఒక తప్పు చేశానంటూ ఆ న్యాయాధికారి విటల్ చెప్తున్నారు. ఒకసారి నా దగ్గరికి ఒక వివాదం వచ్చింది. ఒక వ్యాపారి తన స్థలంలో పెద్ద భవంతిని కట్టాడు. అతని స్థలానికి ఆనుకొని ఒక కాపు స్థలం, గుడిసె ఉన్నాయి. ఆ గుడిసెను తనకు అమ్మమని ఆ వ్యాపారి కోరాడు. కానీ అతను ఒప్పుకోలేదు. ఆ వ్యాపారి ఆ గుడిసెను కూలగొట్టి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. కానీ నిజం నాకు తెలుసు. కానీ నా చెల్లెలికి ఆ వ్యాపారి కొడుక్కి పెళ్లి మాటలు జరుగుతున్నాయి. చాలా పలుకుబడి గలవారు. కాబట్టి నేను ఆ వ్యాపారికి తీర్పు చెప్పవలసి వచ్చింది అని చెప్పాడు ఆ న్యాయవాది. సరే, ముచ్చట్లు చాలించి ఇక భోజనం చేద్దాం పదండి అని రామశాస్త్రి తన మిత్రులను తీసుకొని ఇంట్లోకి వెళ్ళారు. వెళ్ళగానే తన భార్య వంట చేయకుండా తలుపు పక్కనే కూర్చొని వీళ్ళ మాటలన్నిటినూ వింటూ ఉంది. ఇదేమిటి ఇలా కూర్చున్నావు, వంట చేయలేదా అని అడిగాడు రామశాస్త్రి. లేదు, ఈ పూట నాకు ఒళ్ళు నొప్పులుగా ఉందండి అంది. రామశాస్త్రి కోపంతో, ఈ సమయంలో పూటకుళ్ళ ఇల్లు కూడా ఉండదు,
రాక వచ్చిన నా స్నేహితులను పస్తు పడుకోబెట్టవలసిందన్న కోపంతో భార్యపై చేయి చేసుకోబోయాడు రామశాస్త్రి. ఆగండి, నేను ఒక్కసారి నా విధి నిర్వహించనందుకే నన్ను కొట్టడానికొచ్చారు. ఒక పూట తిండి తినకపోతే చచ్చిపోతామా? వైద్యుడు తన విధి నిర్వహించకపోతే ఒక ప్రాణం పోతుంది. గురువు తన పిల్లల పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే తన జీవితం భ్రష్టు పట్టిపోతుంది. ఒక న్యాయవాది అక్రమంగా ప్రవర్తిస్తే ఒక మనిషికి శిక్షకు గురవుతాడు. వృత్తులను చేసేవాళ్ళు ఒకసారి వారి నిర్వహణలో పొరపాటు చేస్తే క్షమించరాని నేరం. ముందు మీ ముగ్గురు ఈ విషయాలను తెలుసుకోండి. నేను ఇంతకు ముందే వంట చేసి ఇక్కడ కూర్చున్నాను. వెళ్ళి కాళ్ళు కడుక్కురండి, వడ్డిస్తాను అన్నది రామశాస్త్రి భార్య. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.